ఓం నమ శివాయ. సుమన్ టీవీ ప్రేక్షకులకి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రంలో ద్వారకా తిరుమల శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో ఉన్నాం. ఈ దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి దేవస్థానానికి ఉపాలయంగా ఉంది. ఇక్కడ శ్రీ బ్రహ్మరాంబిక సమేత శ్రీ మల్లికార్జున స్వామి, ఇక్కడ మల్లికార్జున స్వామిని ఆలయ క్షేత్రపాలకులుగా మనం చెప్తూ ఉంటారు. ఇక్కడ క్షేత్రపాలకులుగా స్వామి ఎంతో గొప్పతనాన్ని, ఎంతో విశిష్టత కలిగిన ఈ దేవాలయం జనజనాభివృద్ధి చెందుతూ ఈరోజు అసలు చెప్పండి ఎంతోమంది భక్తులు వచ్చి ఇక్కడ స్వామివారిని, అమ్మవారిని దర్శించుకొని ఈరోజు లింగోద్భవ కాలం తర్వాత రుద్రాభిషేకం తర్వాత కళ్యాణం కూడా జరుగుతుంది. అసలు ఈరోజు మార్నింగ్ నుంచి ఎంతోమంది సదూర ప్రాంతాల నుంచి కూడా స్వామివారిని, అమ్మవారిని దర్శించుకోవడానికి ఎంతోమంది భక్తులు రావటం, దర్శించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం సిబ్బంది అడుగడుగున భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం చూస్తున్నాం కళ్యాణానికి మొత్తం సర్వం సిద్ధమైంది. అత్యద్భుతంగా కళ్యాణం చేయించడానికి రెడీగా ఉన్నారు. అలాగే మనం అర్చక స్వామి నాగరాజు గారితో కూడా మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకుని ప్రయత్నించారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే శుభారూఢకారాయ నమో నమః. హర హర మహాదేవ శంభో శంకర. మన ద్వారకా తిరుమల క్షేత్రంలో క్షేత్రపాలకులైనటువంటి శ్రీ భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి వారికి మహాశివరాత్రి సందర్భముగా ఈ నెల 12/2/2026 తేదీ నుంచి 18/2/2026 తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 15/2/2026 తేదీన మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి ఉదయం 4 గంటల నుంచి అభిషేకములు, తదనంతరం రాత్రి 9 గంటలకి లింగోద్భవకాల అభిషేకము, మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకము, తదనంతరం రాత్రి 2 గంటలకు స్వామివారి, అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాలు జరపబడును. ద్వారకా తిరుమల శివాలయం బాగా డెవలప్ అయిందండి. రాజగోపురం గట్ట ఇంకా బాగుందండి. ఈ సంవత్సరం చాలా సౌకర్యాలు కూడా చాలా బాగున్నాయండి. చాలా జనం కూడా బాగా పెరిగాయి. చాలా బాగుందండి ద్వారకా తిరుమల. రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. భక్తులందరూ పాదయాత్రగా ద్వారకా తిరుమల నడిచి వస్తూ ఉన్నారు. వారికి స్వచ్ఛందంగా భక్తులు చాలామంది సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. టిఫిన్లు, భోజనాలు, అన్న సమారాధన కూడా చేస్తూ ఉన్నారు. స్వచ్ఛందంగా చేస్తూ ఉన్నారు. దేవుడిపై భక్తి కూడా పెరుగుతూ ఉంది. హిందూ ధర్మాన్ని కూడా భక్తులు సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తూ దేవుడి మీద నమ్మకంతో శుభాకాంక్షలు. నిన్న నైట్ 9-10:30 ఆ టైం స్టార్ట్ చేసాము. ఎక్కడంటే మన తూర్పు వీధి సాయిబాబా టెంపుల్ రథం స్టార్ట్ అయ్యే కాడి నుంచి స్టార్ట్ చేసి పాదయాత్ర కింద ఈ శ్రీ ద్వారకా తిరుమలలో మన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అందరం పాదయాత్రగా కదిలి వచ్చాము. మా తర్వాత కూడా ఒక 200-500 దండాలుగా జనాలు కూడా వస్తున్నారు. రథం కూడా స్టార్ట్ అయ్యింది. చాలా భక్తి శ్రద్ధతో అందరూ పాదయాత్ర చేస్తున్నారు.